యాదాద్రి భువనగిరి జిల్లా వార్త విషయానికి వస్తే రాజపేట తురకపల్లి మండలాల్లో పెద్దపులి సంచారం చేస్తుండడంతో గ్రామస్తులు రైతులందరూ కూడా తీవ్రంగా భయాందోళన గురవుతూ ఉన్నారు. వరుసగా 2 రోజులుగా బాయలకాడ కట్టించినటువంటి లేగదూరుల్ని పులి చంపుకొని తింటుండడంతో పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసుల అధికారులు అక్కడ చేరుకొని పులి పాదముద్రను గుర్తించారు. పులి యొక్క జాడ కనిపెట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక మరొక వారం రోజుల పాటు కూడా పులి సంచరిస్తుంది కాబట్టి ఎవరు కూడా బాయల వద్దకు, పొలాల వద్దకు ఒంటరిగా వెళ్ళొద్దంటూ కూడా గ్రామస్తులకు హెచ్చరిస్తూ ఉన్నారు అటవీ శాఖ అధికారులు. తాడు బాడుగుల నుంచి పులి తప్పించుకొని వచ్చినట్టుగా అటవీ శాఖ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మరొక వార్త, మనూరి మనబడికి సంబంధించినటువంటి బిల్లులు క్లియర్ చేయాలంటూ కాంట్రాక్టర్లందరూ కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు సంగం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి పాఠశాలకు తాళం వేయడం జరిగింది. 20 లక్షల రూపాయలతో అదనపు భవనాలు నిర్మాణం చేశాం. ఇప్పటివరకు కూడా బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం వేసినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ రామరెడ్డి వాపోతున్న పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఇప్పుడు సరే కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని మనూరు మనబడి కింద ప్రతి గ్రామంలో 20 లక్షలు, 30 లక్షల రూపాయలతో కాంట్రాక్టర్లు అందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తరగతి భవనం నిర్మించారు. వాటన్నిటికీ బిల్లులు క్లియర్ చేయకుండా ప్రభుత్వం వేసినట్టు కూడా కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇక యాదాద్రి భువనగిరికి సంబంధించి మరొక వార్త, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిమౌనం దగ్ధం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా మోత్కూరు పట్టణ కేంద్రంలో నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు దిమ్మెలను కూలగొట్టాలని రేవంత్ రెడ్డి ఈ విధంగా పిలుపునిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలి, ప్రతిపక్ష పార్టీలను గౌరవించాలి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలి, కానీ రౌడీ రాగా అసాంఘిక శక్తులని ప్రోత్సహించేలాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి. దిమ్మెలు కూలగొట్టాలన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరైన కావంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లా వార్త విషయానికి వస్తే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీలో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ విధంగా అయితే సగానికి పైగా స్థానాన్ని కైవసం చేసుకున్నాము. ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో అన్ని స్థానాలపైన కూడా గులాబ్ జెండా రెపరెపలాడలేగా కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా కష్టపడి పనిచేయాలంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ దిశానిర్దేశం చేశారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే చెన్నూరు మున్సిపాలిటీ పర్యటనకు వచ్చిన మంత్రి వివేక్కు నిరసన సెగ తగిలింది. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మంత్రి వివేక్ను కలెక్టర్ కుమార్ దీపక్ను పలు కాలనీకి చెందిన మహిళలు నిలదీశారు. తమ కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ఆ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి వివేక్ను డిమాండ్ చేశారు మహిళలు. అలాగే ఏటీసీ భవన నిర్మాణానికి తమ భూములను ప్రభుత్వం లాక్కోవడంపై భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. మంత్రి వివేక్తో పాటు జిల్లా కలెక్టర్ను నిలదీశారు. దీంతో జిల్లా కలెక్టర్ భూములు ఎవరి వద్ద కొన్నారో వారినే డబ్బులు అడగాలంటూ భూ నిర్వాసితులపై మండిపడ్డారు జిల్లా కలెక్టర్. అధికారులు తమకు న్యాయం చేయాలంటూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. మదమరి మండలం గద్దరాగల్లోని ఓ ఫంక్షన్ హాల్లో క్యాతన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రి వివేక్ పాల్గొన్నారు. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి కాంగ్రెస్ కౌన్సిలర్ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. రామకృష్ణాపూర్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు కళ్యాణ్ను డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి నెట్టివేయడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించుకొని మంత్రులు కృష్ణారావు, వివేకులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలోని జాతీయ రహదారి పక్కన మందులను పడవేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు గుర్తించి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులను గడువు తీరే వరకు ఉంచుకొని గడువు తీరిన తర్వాత రోడ్డు పక్కన పడవేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనాకారమైన వైద్య సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. కొమ్రమి మాసోబాద్ జిల్లా కేంద్రంలోని సాయినగర్లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. ఇంట్లో నుంచి అంజలి అనే మహిళను మాయమాటలు చెప్పి బయటకు పిలిచిన దుండగులు మెడలో ఉన్నటువంటి 3 తులాల బంగారు గొలుసును లాక్కొని బైక్పై పరారయ్యారు. ఘటనకు సంబంధించి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుతో పాటు మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావుతో కలిసి కొత్తగూడెం కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
కార్యకర్తలు నాయకులతో పాటు ముఖ్యులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. కొత్తగూడెం కార్పొరేషన్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తల నాయకులకు ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మోసం చేసినటువంటి హామీలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని, బీఆర్ఎస్ పార్టీ ముద్రించినటువంటి కరపత్రాన్ని, వాల్ పోస్టర్లను, బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేయాలని నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ జెండాలను కూలగొట్టాలని పిలుపునివ్వడం హింసను ప్రోత్సహించడమే అవుతుందని, మాటలు మాట్లాడడం మానుకోవాలని వద్దిరాజు రవిచంద్ర హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య పోటీ అధికంగా ఉందని, కొత్తగా ఏర్పడినటువంటి కొత్తగూడెం కార్పొరేషన్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎవరైతే అభ్యర్థులు పోటీకి ఉత్సాహపడుతున్నారో వారంతా దరఖాస్తు ఫారాలు ఫిలప్ చేసి పార్టీ జిల్లా కార్యాలయంలో ఇవ్వాలని, ఫైనల్ లిస్టును కేటీఆర్ నేతృత్వంలో ఫైనల్ చేస్తామని, పోటీకి ఉత్సాహం చూపుతున్నటువంటి వారంతా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార జోరు పెంచింది. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్ బస్తీ ఏరియాలోని 19, 20 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించడంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దినిగల రాయందరు, అట్లాగే ఇల్లందు పట్టణానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులు, ముఖ్య నాయకులంతా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఇల్లందు మున్సిపాలిటీలో జరిగినటువంటి అభివృద్ధి చూసినటువంటి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. యాసంగి పంటలు కీలక దశ చేరుకున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. కొనిజర్ల మండలం తుమ్మలపల్లి యూరియా పంపిణీ కేంద్రం దగ్గర రైతులు చెప్పులు క్యూ లైన్లో పెట్టి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 450 కట్టల యూరియా తుమ్మలపల్లి యూరియా పంపిణీ కేంద్రానికి వచ్చిందని తెలుసుకున్నటువంటి రైతులు తెల్లవారుజామునే క్యూ లైన్లో నుంచున్నారు. అధికారులు ఎంతకు రాకపోవడంతో నిలబడి విసికి వేసారిపోయి తమ చెప్పులను క్యూ లైన్లో పెట్టారు. 450 కట్టల యూరియా ఉందన్నటువంటి సమాచారం గ్రామాలకన్నింటికి పాకడంతో అవసరమైనటువంటి రైతులంతా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. చివరకు క్యూ లైన్లో చెప్పులు పెట్టి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని తమ యూరియా కష్టాలు తొలగించాలని, గత 2 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే రైతులంతా యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు 13వ డివిజన్ సంబంధించినటువంటి 100 మంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, జిల్లా అధ్యక్షుడు రామన్న, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కోరకంటి చందర్ వారికి పార్టీ కండువాను కప్పి కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కోరకంటి చందర్తో పాటు కూడా టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, కార్మిక నేత కౌశికరి, అలాగే బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్తో పాటు మాజీ కార్పొరేటర్ రాకం లతా వేణు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున కూడా రామన్న మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్ల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న నేపథ్యంలో రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ని డివిజన్లో కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం ఖాయమంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటియుతో పాటు కూడా అన్ని ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ముత్యం రావు మాట్లాడుతూ కూడా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే 46 లేబర్ చట్టాలను కేవలం 4 లేబర్ కోడ్లకు కుదించడం దారుణం అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఈ యొక్క 4 లేబర్ కోడ్లను అమలు చేసినట్లయితే అన్ని సంఘటిత, అసంఘటిత కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున కూడా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి యథావిధిగా 46 కార్మిక చట్టాలని అమలు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక 4 లేబర్ కోడ్లను అమలు చేసి 10 గంటలు కూడా 8 గంటల 10 దినాలు పోయి 12 గంటల 10 దినాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా అన్ని విధాలుగా కూడా కార్మికులకు, కర్షకులకు నష్టం వాడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన ఉద్యమం చేస్తారు. ఫిబ్రవరి 11వ తేదీ వరకు కూడా చూస్తాం. 11వ తేదీ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మానుకోకపోతే ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిస్తామంటూ కూడా ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.
ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నిన్న అర్ధరాత్రి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఉన్న నాగోబా ఆలయంలో మిశ్రమ వంశస్థుల మహాపూజతో ఈ నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. కాలినడకన గోదావరి నది వరకు వెళ్ళి గోదావరి నదిలో నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలంతో నాగోబాను శుద్ధి చేశారు. ఈ మహాపూజ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ నాగోబా జాతరకు దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా నుంచి పెద్ద మొత్తంలో మిశ్రమ వంశానికి చెందిన గిరిజనులు నాగోబా జాతరలకు తరలి వస్తారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ ఈ నాగోబా జాతరలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గిరిజనులు తమ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారన్న దానికి నాగోబా జాతర నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చాలని చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హింసను ప్రేరేపించే విధంగా ఇలా ప్రసంగించడం, ఇలా వ్యాఖ్యానించడం ఏమాత్రం సీఎం స్థాయికి తగదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అని బీఆర్ఎస్ ఎవరు కూడా విడదీయలేదన్నారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పక్షాన తాము నిజన ఆందోళన కార్యక్రమాలు చేస్తే పోలీసులు తమపై కేసులు నమోదు చేశారని, అయితే ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని పోలీసులను ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై తాము జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఇక మన వార్తా విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలను తెలుసుకోవాలని, రోడ్డు భద్రతా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మైనర్లకు సంబంధించిన తల్లిదండ్రులకు ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమంలో రోడ్డు భద్రతా చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, తల్లిదండ్రులు మైనర్లకు తమ వాహనాలను ఇవ్వరాదని సూచించారు. ఒకవేళ రోడ్డు ప్రమాదం జరిగితే మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని సూచించారు. దేశంలో హత్యల కంటే రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన మరణాలే ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు భద్రతా చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే రోడ్డు ప్రమాదాలను అందరం కూడా సమిష్టిగా నివారించగలుగుతామని సూచించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఈరోజు కల్లోకుర్తి బస్ డిపోకు సంబంధించినటువంటి ఆర్టీసీ ప్రైవేటు బస్సులో డ్రైవర్లు సమ్మెకు దిగడంతో అక్కడ ప్రయాణికులంతా కూడా అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణాలకు సంబంధించి అక్కడ సమయం ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి 3 ట్రిప్పులు మేము చేయలేమని చెప్పేసి 2 ట్రిప్పులకు కుదించి దానికి కావాల్సినటువంటి వేతనం కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ వాళ్ళు చేయడంతో పాటు ఈరోజు బస్సులను కూడా ఎక్కడికక్కడ నిలిపివేయడంతో హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రయాణికులు ఇటు నిన్న మొన్న ఉన్నటువంటి పండగ సందర్భంగా వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చాలా మంది ప్రజలు కావచ్చు, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళడానికి అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపించింది. హైదరాబాద్ బస్సులు నడపడానికి పక్క రూట్లో ఉండేటువంటి నాగర్ కర్నూలు కావచ్చు, మామనార్ కావచ్చు, ఆ రూట్ల బస్సులను తీసుకొచ్చేసి హైదరాబాద్ పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి సరిపోక ప్రయాణికులు అయితే అనేక ఇబ్బందులు కల్వకుర్తి బస్టాండ్లో పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం లింగసాన్పల్లికి సంబంధించినటువంటి ఒక దళితుడు బోనాసి పాపయ్య అనే వ్యక్తి తనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ నాయకులతో పాటు అధికారులు కూడా మోసం చేశారని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాతో తొందరగా ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, నిర్మాణం చేసుకోవాలంటే నేను ఉన్న గుడిసెను తీసేసి అక్కడ 5 లక్షలు అప్పు తీసుకొచ్చి
స్లాబ్ వరకు కూడా నిర్మాణం చేశానని చెప్పేసి ఇప్పుడు నీ పేరు లిస్టులో లేదు, నువ్వు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అందుకోసమే నీకు బిల్లు రాదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులతో పాటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ఇప్పటికైనా పరిస్థితిని అర్థం చేసుకొని నా బాధను అర్థం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ బిల్లు ఇప్పించాలని చెప్పేసి కూడా ఆయన ఎమ్మెల్యేతో పాటు అధికారులను ఉన్నతాధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండల కేంద్రంలో పాఠశాలకు సంబంధించినటువంటి మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పలు గదులను నిర్మించినటువంటి ఓ కాంట్రాక్టర్కు 2 సంవత్సరాలు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదంటే లక్షలు వెచ్చించి ఆ నిర్మాణాలు చేపట్టామని చెప్పేసి ఆయన విసిగి వేసారి ఈరోజు పాఠశాల గేటుకు తాళం వేయడంతో అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా గంట సేపు పైగా కూడా అక్కడనే బయట వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని మేము ఏవైతే నిర్మాణాలు మన ఊరు మన బడిలో నిర్మాణాలు చేపట్టాము, లక్షలు వెచ్చించాము, మా డబ్బులు మాకు ఇప్పించాలని చెప్పేసి కూడా ఆ సదరు కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కోడేరులో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసినటువంటి మోసాలన్నింటినీ కూడా ఎండగడుతూ ప్రజలకు విడమర్చి చెప్పి మున్సిపల్ పైన బీఆర్ఎస్ జెండాలను ఎగురవేసే విధంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త నాయకుడు కృషి చేయాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి డైరీలు లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాలెండర్ డైరీలను ఆయన ఆవిష్కరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మున్సిపల్ సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు బీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలనుకుంటారో ఆశావాహులు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిద్దాం. జిల్లా కేంద్రం జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరియు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. నిన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు కాదని, కాంగ్రెస్ పార్టీ అందరిది అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రోజుకో ప్రెస్ మీట్ పెడుతూ ఇష్టానుసారం మాట్లాడితే సహించలేదంటూ నిన్న సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేయగా దానికి కౌంటర్గా ఇవాళ జీవన్ రెడ్డి కూడా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తమదేనని, గత 40 ఏళ్ళుగా పార్టీ జెండా మోసిన వాళ్ళకే టికెట్లు అందజేస్తాము. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ టికెట్ల వ్యవహారంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏదో ఫామ్లు నింపిస్తున్నారు, ఆ ఫామ్ అధిష్టానానికే తెలీదు, మీరెలా ఫామ్లు ఇస్తారంటూ ఆయన ఘాటుగానే స్పందించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు సంజయ్ కుమార్ ఎవరు? ఆయన కాంట్రాక్టర్గా వ్యవహరిస్తూనే జగిత్యాల నియోజకవర్గంలో, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా అనేక పనులు చేపడుతున్నారు. కానీ తాము పార్టీ కోసం నిఖార్సైన కార్యకర్తలకే తాము సపోర్ట్గా ఉంటాము. ఎప్పుడైనా సరే మున్సిపల్ ఎన్నికలు ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీదే పైచేయి ఉంటుందని సందర్భంగా జీవన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సంజయ్ కుమార్ అసలు ఏ పార్టీలో ఉన్నాడో, కాంగ్రెస్ పార్టీలో నిజంగా ఉంటేనే జెండా ఎత్తుకోవాలి, అలాగే కండువా కప్పుకోవాలని సందర్భంగా ఉద్ఘాటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ఇటు బీట్ బజార్ ప్రాంతంలో హైజీనిక్ మార్కెట్ను ప్రారంభించింది బీఆర్ఎస్ సర్కారు. దాదాపు 2 నుంచి 5 కోట్లకు పైగా రూపాయలు వెచ్చించి 4 అధునాతన భారీ షెడ్లను నిర్మించింది. వాటిని ప్రారంభం కూడా చేసింది. వాటిని ఎవరైతే విక్రయదారులకు కూడా అలాట్ చేసింది. ఈ క్రమంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందో అప్పటి నుంచి అది పూర్తి స్థాయిలో మూతపడి ఉంది. అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఈ క్రమంలో ఇవాళ జీవన్ రెడ్డి పాత్రికేయులు అలాగే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దాన్ని విజిట్ చేశారు. మరి ఇది 2.5 సంవత్సరాలుగా ఎందుకు నిరుపయోగంగా ఉంది, గతంలో ప్రారంభించినప్పటికీ ఇప్పుడు ఎందుకు నిరుపయోగంగా ఉంది, దీనికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమాధానం చెప్పాలి. కనీసము ఉన్నదాన్ని ప్రారంభించేటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభివృద్ధి పేరుతోటి జపం చేస్తున్నాడు. మరి ఏం అభివృద్ధి, ఇదేనా అభివృద్ధి అంటే అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఫరయ్యారు. మొత్తానికి వెచ్చించి 4 భారీ షెడ్లను బీఆర్ఎస్ సర్కారు నిర్మించి కేటీఆర్ సమక్షంలో ప్రారంభించింది కూడా. కానీ దాన్ని ఇప్పుడు వినియోగం లేకపోవడంతో ఇతర అంటే వివిధ రకాల వ్యక్తులు సంబంధించినటువంటి వాళ్ళ లగేజు ఇతర వస్తువులకు అది నిలయంగా మారిందంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే దాన్ని తెరిపించితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇదే నీ అభివృద్ధి అంటూ ఆయన ఒక రకంగా సెటర్ వేసినటువంటి సందర్భం. మొత్తంగా మున్సిపాలిటీ ఎన్నికల వేళ సంజయ్ కుమార్ మరియు జీవన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం అయితే రోజు రోజుకు కొనసాగుతూనే ఉంది. మరి ఇది చివరికి ఎక్కడికి దారితీస్తుంది, అసలు బీఫామ్స్ ఎవరిస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది తేలాల్సి ఉంది.
తాండూరు పట్టణంలో 23వ వార్డు మాజీ కౌన్సిలర్ పరిమళతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆహ్వానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలు ఎంతో అభివృద్ధి చెందితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్ల కాలంలో మున్సిపాలిటీలు పూర్తిగా అధ్వానంగా మారాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై రోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు పట్టణంలో గులాబీ జెండా ఎగరాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు రోహిత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో ఏదైతే కేసీఆర్ గారు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచాలని కేసీఆర్ కిట్ ప్రారంభించారో నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అది పూర్తిగా నీరుగార్చే పరిస్థితి చేశారు. ఎందుకనంటే కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి అనేక సార్లు కూడా చెప్పారు. దానికి కారణంగానే ఏదైతే కేసీఆర్ కిట్ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు ఇవ్వడం కూడా బంద్ చేశారు. అటు అబ్బాయి 13,000 అనే విధంగా కూడా గత ప్రభుత్వం కేటాయించింది. ఈసారి ఆ డబ్బులేవి ఇవ్వకపోవడం కాక కేసీఆర్ కిట్ కూడా ఇస్తలేరంటూ కూడా అటు ప్రజలు కానీ ప్రసవ చేసుకున్న మహిళలు కానీ తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా గత 10 రోజుల నుండి నమోదయ్యాయి. నేటి నుండి తెలంగాణలో ఉష్ణోగ్రతలు కూడా నార్మల్ స్థాయికి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలిపారు. గతంలో కంటే కూడా చలి తీవ్రత కూడా ఒక 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తెలియజేశారు. రానున్న రోజుల్లో కూడా మధ్యాహ్నం సమయంలో కూడా విపరీతమైన ఎండగొట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఉదయం సమయంలో సాయంత్రం సమయంలో కొంచెం చలి తీవ్రత ఉంటుంది. మిగతా సమయంలో మాత్రం ఎండ వాతావరణం ఉక్కపోత వాతావరణం ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి మండలం వేముల స్టేజ్ దగ్గర హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను డీసీఎం వెనుక నుండి ఢీకొట్టడంతో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాజాగౌడ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కాజాగౌడ్ మృతి చెందాడు. కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామానికి చెందిన 20 మంది సింగోటం జాతరకు వెళ్లి ప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి ఆర్డీఎస్ రైతులు వినతి పత్రం అందజేశారు. మొక్కజొన్న, వరి పంటలకు మరో 1 నెల రోజుల పాటు నీళ్లు విడుదల చేయాలని, లేకపోతే పంటలు ఎండిపోతాయని మాజీ మంత్రి దృష్టికి రైతులు తీసుకొచ్చారు. ఐజ మండలంలోని మాందొడ్డి, తాండ్రపాడు, ఉప్పల గ్రామాలకు చెందిన రైతుల కోసం ఇరిగేషన్ ఎస్సీతో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. రైతుల కోసం నీటిని మరో 1 నెల రోజుల పాటు విడుదల చేయాలని ఇరిగేషన్ ఎస్సీకి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. నీటి విడుదలకు చర్యలు తీసుకుంటామని ఎస్సీ తెలిపారు. వార్తలు చూసుకున్నట్లయితే పాత బస్తీలోని చతుర్నాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన హత్య జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం సతీష్ చావ్లా అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తూల్జావేర్ సమీపంలోని శంషేర్ రోడ్లో దాదాపు కొంతమంది వ్యక్తులు అతనితో కత్తిలతో దాడి చేసి కూడా చంపే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, పోలీసులు హాస్పిటల్కు తరలించగా ఇప్పటికే చనిపోయాడని కూడా నిర్ధారణ చేసి అతన్ని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బందిని నిర్ధారించిన తర్వాత గాంధీ హాస్పిటల్కి పోస్ట్మార్టం నిమిత్తం కూడా తరలించారు. ముఖ్యంగా అతను చంపడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా పోలీసులు వెలువడే ప్రయత్నంలో ఉన్నారు. దాంతో పాటుగా వచ్చేసి వాళ్ళు ఏదైతే దాడికి ప్రయత్నించినటువంటి కఠినం కూడా సాధన చేసుకున్నటువంటి పోలీసులు హత్యకర వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేట మండలం పుల్లూరు లక్ష్మీ నరసింహస్వామి బండపై జరుగుతున్న జాతర ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. లక్ష్మీ వల్లభుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం చాలా గొప్పదని, దాదాపు 800 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవాలయంలో పెద్ద ఎత్తున జాతర ఉత్సవాలు జరుగుతాయని, చాలా ప్రాంతాలకు సంబంధించిన భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుని మొక్కుబడులు తీసుకుంటారని చెప్పారు. ఈ దేవాలయ అభివృద్ధికి సుమారు 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఆయన సందర్భంగా చెప్పారు. భవిష్యత్తులో కూడా దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి ఆయన సందర్భంగా హామీ ఇచ్చారు. హుస్నాబాద్లో ఈరోజు మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా అక్కడ పాల్గొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను ఈ సందర్భంగా అక్కడ ఆయన విడుదల చేసి
హుస్నాబాద్ నియోజకవర్గంలో హుస్నాబాద్ మున్సిపాలిటీపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించి గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్పి సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సిద్దిపేట పట్టణంలోని ఆదర్శ్ నగర్లోని ఒక ఇంట్లో భార్యని భర్త హత్య చేశాడు. అనుమానంతో ఒక భార్యని హత్య చేసి బిడ్డపై కూడా ఆయన హత్యాయత్నం చేసిన సంఘటన ఇక్కడ కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ములుగు మండలం లక్ష్మక్కపల్లిలో కుక్కలు పెద్ద ఎత్తున గొర్రెల మందుపై దాడి చేసి సుమారు 45 గొర్రెల్ని చంపివేశాయి. ఇది కుక్కలు ఈ మధ్య పూర్తిగా అటు మనుషులపై ఇటు పశువులపై కూడా దాడులు చేస్తూ ఉన్నాయి. అట్లాగే ఈ మధ్య గొర్రెలపై కూడా దాడి చేసి హత్య చేయడం పట్ల పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కుక్కలు నివారించడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ కుమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ రోజు అక్కడ పెద్దపట్నం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఈరోజు అగ్నిగుండాల కార్యక్రమం కూడా వైభవంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులు జాతర ఉత్సవంలో అగ్నిగుండాలు అట్లాగే పెద్దపట్నం ఉత్సవాల్లో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాకీ కార్డులను ఆయన విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉందని, రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి మున్సిపాలిటీపై అట్లాగే సంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలన్నింటిపై కూడా గులాబీ జెండా ఎగురవేసే దిశగా తాము కృషి చేస్తామని చెప్పారు. బాకీ కార్డులను ఇంటింటికి పంచి ప్రజల మద్దతు కోరుతామని చెప్పి సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది.